హలో హాయ్ అందరికీ. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అన్నమాట. సాటర్డే ఫుల్ వ్లాగ్ అది తీస్తున్నా అని చెప్పేసి ఇన్ని రోజులు వీడియోస్ అయితే చేయలేదు నేను. ఆయన హాస్పిటల్లో ఉండడం వల్ల ఏం చేయలేకపోయినా, ఇంట్లో ఇంకా ఏం సరుకులు కూడా లేవు. సో హాస్పిటల్ నుంచి అయితే హ్యాపీగా డిశ్చార్జ్ అయిపోయి ఇంటికైతే వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో లేవు అంటే కొంచెం బాగానే ఉన్నారనమాట. నేను వెళ్ళి కూరగాయలు అవి పట్టుకొని వస్తా అని చెప్పేసి వెళ్ళేసి కూరగాయలు ఇంకా ఫిష్ అవన్నీ పట్టుకొని వచ్చారు. కానీ బాగలేదు, వద్దని చెప్పినా అలాగే వెళ్ళారు. బాగానే ఉంది, పర్లేదు అనుకుంటూ. ఇంకా ఎగ్స్ కూరగాయలు అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి కదా అని చెప్పేసి వెజిటేబుల్ రైస్ అట్లా చేద్దామని చెప్పేసి ఇక్కడైతే వెజిటేబుల్స్ అని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. నేను కొంచెం 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకున్నా ఇక్కడ. ఇంకా ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని ఇంకా ఆకు ఇంకా మిరియాలు లవంగా చెక్క అవన్నీ వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్ వేసుకొని బీన్స్ క్యారెట్ ఆలు ఇంకా అన్నీ వేసేసుకొని అన్నీ ఫ్రై అయితే చేసుకున్నా. అల్లం పేస్ట్ అయితే ఇంట్లో అయిపోయిందని చెప్పేసి బయట నుంచి తెప్పించా. బయట నుంచి అల్లం పేస్ట్ అసలు అల్లం పేస్ట్ లాగానే లేదు, అది ఒకలాగా ఉంది. ఇంకా అదే వాడుకుంటున్నాను అనమాట. ఇంకా అది ఫ్రై చేసేసుకొని ఇంకా వాటర్ వేసుకొని బియ్యం వేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇవి పచ్చి బఠానీలు అంటే మనం ఒలుచుకోవాలి కదా, అవి తీసుకొచ్చాడు. మన డైరెక్ట్గా ఒలిచిన అయితే బాగుండవు, కలర్ వేస్తారని చెప్పేసి అలా తీసుకొని వచ్చాడు అనమాట. ఇంకా అక్కడైతే వెజిటేబుల్ రైస్కి పెట్టేసాను. ఇంకా ఫిష్ తెచ్చాడని చెప్పాను కదా, అది కూడా నేను ఫిష్ అది కడగడానికి ఇక్కడ పసుపు ఇంకా ఉప్పు వేసిన వాటర్లో కొద్దిసేపు అట్లా ఫిష్ పెట్టేసాను అనమాట. కడిగేసాను, అది కూడా కడిగేసి ఇంకా మసాలా అవన్నీ వేసి కలిపి పెట్టేసుకున్నాను ఇక్కడ. ఇంకా నేను వెజిటేబుల్ రైస్ చేసుకున్నా కదా, దాంట్లో కొంచెం ఎగ్ కర్రీ టమాటా ఇంకా ఎగ్ కర్రీ అది చేసుకున్నాను అనమాట. చేసుకోవడం అయిపోయింది. ఇంకా మేము తినేసి ఇంకా మండే అంటే ఇది సాటర్డే వ్లాగ్ కదా, సండే లేదు. మండే మా అభిది బర్త్డే ఉందన్నమాట. వాడికి చెప్పకుండా మేమైతే షాపింగ్కి అయితే వెళ్ళి ఒక టీషర్ట్ అయితే పట్టుకొని వద్దామని చెప్పేసి వచ్చేసాం షాపింగ్కి. వాడు స్కూల్లో ఉన్నాడనమాట అప్పుడు. షాపింగ్కి వచ్చేసి ఇంకా మొత్తం మ్యాక్స్కి వచ్చామన్నమాట. ఇక్కడ అంతా వింటర్ కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంతా వింటర్ కలెక్షన్ ఉంది ఇక్కడ. ఏదో లేదు అన్నట్టుగా ఉండాలి కదా కొత్త డ్రెస్ అని చెప్పేసి నేను ఒక డ్రెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ డ్రెస్ తీసుకున్నాం అనమాట. బాగుంటుంది అని చెప్పేసి, కలర్ లేదు అని చెప్పేసి అని తీసుకున్నాం. అదొకటే ఓన్లీ టీషర్టే తీసుకున్నాము. ఇంకా ఇక్కడ వచ్చి మా రాయన్కి అక్కడ ఫ్రాక్ బాగుంది, ఒక ఫ్రాక్ అన్న కొనుక్కుందామని చెప్పేసి వాడికి వేసి చూస్తున్నా, అస్సలు వేసుకోలే అనమాట. వాడు ఒక క్యాప్ అట్లా పెట్టి ఫోటో తీసుకుందాం అనుకున్నా, కానీ అసలు వేసుకోవట్లే, ఏడుస్తున్నాడు అనమాట. మొత్తం ఇంకా తీసేసి ఒక టీషర్ట్ అయితే పట్టుకొని ఇంటికి వస్తే ఇంకా అవిని కూడా ఇంటికి తీసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా కాసేపు అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ అవ్వగానే ఇక్కడ చూడండి క్యాప్ వాడే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది నేను ఫ్రాక్ వేస్తే నచ్చలేదు కానీ క్యాప్ అయితే తెచ్చుకొని పెట్టుకుంటున్నాడు. ఇంకా ఈవినింగ్ వచ్చి సాయంత్రం ఫిష్ అది కడిగి పెట్టి కలిపి పెట్టానని చెప్పాను కదా, ఇంకా ఫిష్ ఫ్రై కూడా చేసుకున్నాం సాయంత్రము. ఇంకా కూరగాయలు అవన్నీ ఏం సర్దుకోలేదన్నమాట, అలాగే షాపింగ్కి వెళ్ళిపోయడం వల్ల సర్దుకోలేదు. ఇంకా కూరగాయలు అవన్నీ కూడా ఈవినింగ్ నేను సర్దుకుంటున్నా. ఇక్కడ అన్నీ సపరేట్ కవర్లో తీసుకొని వస్తాడు. అన్నీ వేరే బాస్కెట్లో అయితే నేనేం పెట్టాను, డైరెక్ట్గా కవర్తో పాటే పెట్టేసుకుంటాను అనమాట నీట్గా. అవసరం ఉన్నప్పుడు ఇంకా అట్లాగే తీసేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది కదా, అది కూడా పట్టి పెట్టుకోవాలి, తీసుకొని వచ్చారు. ఇంకా నైట్ భోజనానికి అయితే క్యారెట్ ఫ్రై ఇంకా చపాతీ చేసుకున్నాము. ఇంకా అవి కూడా మొత్తం తినేసి పండుకునే వరకు టైం అయిపోయింది. సాటర్డే ఈవినింగ్ నైట్ అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చి హోంవర్క్ చేయలేదని చెప్పి వాళ్ళ డాడీ హోంవర్క్ అయితే చేయిస్తున్నాడు. పాపం వాడికి టేబుల్ లేదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చేస్తూ ఉంటాడనమాట. ఇట్లా అసలు రాయడానికి చాలా ఇబ్బంది పడతాడు. ఇక్కడైతే భోజనం అయితే చేసేస్తున్నాం మేము. ఇంకా ఈ రోజుతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. అందరికీ బాయ్.